సో డియర్ ఫ్రెండ్స్, ఇక నుండి ఎవ్రీ ఇయర్ 2 సార్ల టెట్ నిర్వహించబోతున్నట్లు తెలంగాణ లోపల జీవో రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రతి సంవత్సరం 2 సార్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు 2015 డిసెంబర్ 23న ఇచ్చిన జీవో 36లో సవరణ చేస్తూ శనివారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో 18 జారీ చేశారు. ఏటా జూన్లోనూ డిసెంబర్లోనూ టెట్ పరీక్షను జరుపుతామని అందులో పేర్కొన్నారు. ఏటా ఒకేసారి టెట్ నిర్వహిస్తామని 2015 జీవో 36లో జారీ చేసిన ఇప్పటివరకు 5 సార్లు మాత్రమే పరీక్ష జరిపారు టెట్ను. సో ఈ విధంగా మనకు అంటే ఈ యొక్క అకాడమిక్ ఇయర్కి వెళ్ళి మనకు 2 సార్లు టెట్ నిర్వహించబోతున్నట్టు జీవో కూడా రిలీజ్ అయిపోయింది. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ జనరల్గా చూడండి, జీవో ఎంఎస్ నెంబర్ 18 అని ఇచ్చారు. తెలంగాణ గవర్నమెంట్ అని ఇచ్చేసి 5/7 నాడు రిలీజ్ అయింది జీవో. సో దీని ప్రకారంగా మన గైడ్లైన్స్ ఇచ్చారు. అందులోపట ఎన్సిటీ గైడ్లైన్స్ ప్రకారం ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ నిర్వహించుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ కండక్ట్ ఆఫ్ టెట్ ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్ అని చేసి ఏప్రిల్ మేలో నిర్వహిస్తున్నట్టు మనకు జనరల్గా ఉంది. కానీ రూల్ ఫైన్ సవరిస్తూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ కండక్ట్ ఆఫ్ టెట్ షల్ బి కండక్టెడ్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్, ప్రిఫరబుల్లీ one in June and another in December. There shall be no restriction on the number of attempts a person can take for acquiring the TET certificate. A person who is qualified in the TET examination may also appear again for improving his or score. అంటే ఎవరైనా ఒకరు ఎన్నిసార్లు అయినా టెట్లో ఒకసారి క్వాలిఫై అయితే మళ్ళీ ఎన్నిసార్లు అయినా టెట్ రాసుకోవచ్చు అనేది ఇందులో వివరణ ఇస్తున్నారు. అదేవిధంగా సీటెట్ కూడా మీకు తెలిసిందే, ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ పడుతుంది. దాన్ని కూడా 2 సార్లు రాసుకోవచ్చు. సీటెట్ కానీ టెట్ కానీ క్వాలిఫై అయితే మనం డిఎస్సి రాసుకోవచ్చు. ఒకవేళ సీటెట్ కనుక క్వాలిఫై అయినట్టయితే సెంట్రల్ స్కూల్స్కి మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సరే, ఏదైనా టెట్ 2 సార్లు నిర్వహించడం అనేది నిర్ణయం తీసుకోవడం అనేది ఒక మంచి పరిణామం. ఎందుకంటే చాలామంది పిల్లలకు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు టెట్ నిర్వహిస్తారో కూడా సరిగా తెలియదు. ఏదైనా గవర్నమెంట్ ఒక మంచి డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ విధంగా 2 సార్ల ఇయర్లీ 2 టైమ్స్ టెట్ నిర్వహించబోవడం అనేది టెట్ స్కోరు పెంచుకోవచ్చు, రాసిన వాళ్ళు రాసుకోవచ్చు, ఇంట్రెస్ట్ అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు. సో అదే రకంగా కూడా ఇక మనకు మళ్ళీ టెట్ ఎప్పుడు వస్తేనే ఎదురు చూడాల్సిన అవసరం ఏమీ ఉండదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.